పక్కవా చెప్పు ముందుకు వచ్చేనా పెట్టించుకోండి ముందుకు వచ్చేది ఆ సైడ్ సైడ్ రండి తక్కువ పారేస్తారు చాలా మంది తక్కువ రండి సార్ తక్కువ పెస్తారు ఊరికి పారేయకుండా అంతే ఎందుకంటే పారేస్తే కాదు అది ఒక మంచి తింటాడు ఓకేనా ఏముందో गाड़ी वाला बैन गुडिकाड नेट కడప జిల్లా కడప నడిబొడ్డున వెలిసినటువంటి అవధూతేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు 47 సంవత్సరాలు పూర్తయ్యాయి. 8వ సంవత్సరం ఆరాధనోత్సవం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కడప నగరంలో దైవ బలంతో దైవ శక్తితో మహమానితునిగా అందరి ఆలోచనలను తలకిందులు చేసే విధంగా అందరికీ ఒక వినూత్న రీతిలో ఒక మహిమను చూపించిన దేవుడు దైవమైనటువంటి అవధూతేంద్ర స్వామి ఇక్కడ ఉండడం, గతంలో కడప నగరంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ యావత్ ఆంధ్రప్రదేశ్లో కాకుండా కర్ణాటక అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి, తెలంగాణ అయితేనేమి మరి అవధూతేంద్ర స్వామి మహిమలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు గుడికి ఈరోజు కూడా వస్తే మేము ఈ విధంగా ఉన్నాం. స్వామి దయ వల్ల, స్వామిని మేము ముక్కుకోవడం వల్ల, స్వామి మాకు స్పర్శ తడవడం వల్ల మా జీవితాల్లో వెలుగులు వచ్చాయి, మా వ్యాపారాలు అభివృద్ధి చెందాయి, మా జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్తా ఉంటే ఆయన మహిమలు మనం యావత్ భారతదేశం ప్రపంచం కూడా దైవాన్ని నమ్మి దేవుని పూజించే వ్యక్తులకే పరిమితం కాకుండా మానవ రూపంలో వచ్చిన దైవశక్తి కలిగిన మహిమానితుడు అవధూతేంద్ర స్వామి. మరి అటువంటి మహిమగా అవధూతేంద్ర స్వామి కడపలో నగరంలో వెలసడం, మరి అటువంటి అవధూత స్వామికి సేవ చేసుకునే భాగ్యం కల్పించి అధ్యక్షులుగా నన్ను ఈరోజు ఇవ్వడం నిజంగా నా తల్లిదండ్రులు నేను చేసుకున్న పుణ్యం. ఈరోజు కడప నగరంలో పేద బిక్ అందరికీ కూడా కడప పాత బస్టాండ్లో వేల సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులకి అన్నదానం చేసే భాగ్యం కలిగిన నా తల్లిదండ్రులకి, నాకు కూడా ఆ భాగ్యం కల్పించిన అవధూతేంద్ర స్వామికి సర్వదా కృతజ్ఞత సేవాభావంతో ఉన్నాం. మరి ఇటువంటి
పెద్ద వేల సంఖ్యలో పాల్గొన్న కార్యక్రమానికి అవధూతేంద్ర స్వామి కమిటీ మెంబర్లు అయితేనేమి, నా తమ్ముడు, నా శ్రేయస్సులు, నా పెద్దలందరూ, నా పిల్లలందరూ కూడా, సుమను, మహేంద్ర, నాగరాజు, శ్రీను, రాము, వాళ్ళ బృందం అందరూ కూడా 3 రోజుల నుంచి కష్టపడుతూ వేల మందికి అన్నదానాలు అయితేనేమి, ఇక్కడ సాయంకాలము ఉత్సవ విగ్రహం ప్రారంభ దాంట్లో కూడా వీళ్ళంతా కూడా పనిచేస్తూ నాకు వెన్నుదన్నుగా ఉంటూ ఈ గుడికి వచ్చిన వేలాది మందికి అన్న ప్రసాదం చేసే విషయాల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళందరూ కృషి చేసినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ప్రదేశం కడప నగరంలో ఉండడం, కడప నగరం ప్రజలు చేసుకున్న ఇది వాళ్ళది. మరి అందరూ కూడా దైవ కలిగిన అవధూతేంద్ర స్వామిని తలుచుకుంటే అన్ని రకాలుగా కోరికలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ తొలగినాయని చెప్పి ఇంతగానే ఒక ఆయన వచ్చాడు. నా కుమారునికి కళ్ళు కనపడకపోతే ఇక్కడికి వచ్చి ఒక 100 టెంకాయ కొట్టి నేను మొక్కుకున్నా, మా కొడుక్కి సాఫ్ట్వేర్ కళ్ళు వచ్చాయని చెప్పి చెప్పడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకొక ఆయన వచ్చి మేము చూసినప్పుడు ఆయన కాళ్ళు చేతులు కూడా వేరు కావడం, బాడీ వేరు కావడం, మరి అంతలోనే మళ్ళీ ఆయన అన్ని ఖర్చుకొని మరి అంటే ఖండయోగం చేసిన యోధుడు అవధూతేంద్ర స్వామి. ఇటువంటి మహిమానితులు ఈరోజు కడపలో వెలిసి మాకందరికీ, కడప నగర వాసులందరికీ కూడా ఒక కవచం, భద్ర కవచం లాంటి ఈ గుడిని ఇచ్చి మాకు ఈ సేవ చేసుకున్నానికి కూడా అవకాశం కల్పించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా మిత్రులు, శ్రేయస్సులు అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కమిటీ మెంబర్లు అయితేనేమి, కడప నగర పూర్వ ప్రజల ప్రముఖులకి అయితేనేమి, అందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మా వాళ్ళందరికీ కూడా, నాగరాజు, మరొకసారి తిరుమల, సుమను, మహేంద్ర, వీళ్ళందరూ కూడా అంటే మా ఊరు సొంత ఊరు నుంచి కూడా వచ్చిన మా అన్నోళ్ళు కానీ, కొండయ్య కానీ, వీళ్ళందరికీ కూడా దైవం అంటే తను అవధూతేంద్ర స్వామి నమ్మి వచ్చిన వ్యక్తులుగా, ఏదో పిలిస్తే వచ్చినది కాదు. ఎప్పటికి కూడా పిలుపు అవధూతేంద్ర స్వామి కార్యక్రమానికి ఎప్పుడు పిలిచలా. అవధూతేంద్ర స్వామి జరుగుతుందని తెలిస్తే వేలాది మంది వచ్చిన, అంటే ఎక్కడ ఏ ఒక్కరికి లేని సమూహాన్ని అవధూతేంద్ర స్వామికి ఉంది. మరి ఇటువంటి దాంట్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి తెలియజేస్తూ జై అవధూతేంద్ర స్వామి. శ్రీ అవధూతేంద్ర స్వామి గారు ఆయన వచ్చేస్తే జన్మస్థలం ఎక్కడైనా తెలియదు. తర్వాత ఆయన వచ్చేస్తే మన కడపకు వచ్చాడు. కడపకు వచ్చేసేసిందే 60s, 70sలో వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన వచ్చేసింది ఒక పిచ్చివాడి మాదిరి ఉన్నాడు. అయితే ఆయన మహిమల వల్ల ఆయన గొప్ప స్వామిగా ఆయన మన కడపలో వచ్చేసేసిందే ఆయన పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నాడు. ఆయన ఏంటంటే ఆయన బ్రతికున్నప్పుడు ఎవరికైనా సమస్యలు ఉంటే స్వామి దగ్గరికి పోయి మాకు ఈ విధంగా సమస్యలు ఉన్నాయి అని చెప్పుకుంటే ఆ స్వామి వచ్చేసేసిందే నోటి మాటలు చెప్పాడు కాదు కానీ అయితే దగ్గర తీసి వాళ్ళు ఏదో ఆశీర్వదించి వాళ్ళు చేయి కలిపి లేకపోతే తల మీద చేయి పెట్టి పంపించేవాడు. కొంతమందికి వచ్చేసేసింది ఆ విధంగా కాకుండా ఎవరైనా దుష్టులు దుర్మార్గులుగా ఉండి అట్లా వాళ్ళు వచ్చి స్వామిని ఏదైనా వేడుకుంటే వాళ్ళ దగ్గర రానిచ్చేవాడు కాదు. చేత్తోనే సైక్ చేసి పంపించేసేవాడు. తర్వాత ఆ విధంగా ఎవరికైతే స్వామి దగ్గరికి తీసి వాళ్ళకు ఆశీర్వాదాలు ఇచ్చి పంపిస్తారో అట్లా వాళ్ళకు వచ్చేసేస్తే చాలా మంచి జరిగేది. ఆ స్వామి అంటే చాలా స్వామి బ్రతికున్నప్పుడు చాలా మహిమలు కూడా జరిగినాయి. ఆ మహిమల్లో మాట్లాడుకుని వెళ్ళిపోయినాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా పాలు ఉంటే ఆ పాలు పక్కన పోసేస్తే అందులో 2 పళ్ళులు పడినాయి. అప్పుడు వచ్చేసేసింది ఆయన టీ స్టాల్ ఆయన స్వామి లేకుండా పోతే ఈరోజు ఈ పాలని కాల్చి మనం టీ చేస్తుంటే ఎంతమంది చనిపోయేవాడు. ఆ స్వామి ఎంత గొప్ప మహిమ అని చెప్పనేసని అది ఒక పెద్ద ప్రచారమైంది. తర్వాత వచ్చేసేసిందే స్వామి బ్రతికుండగా ఆయన అవయవ ఖండము ఏదో అని అంటారు. ఆ విధంగా ఆయన ఇది మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఒంటరిగా పోతూ ఉంటే మిడ్-నైట్ 1 o'clock, 2 o'clock ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ జీప్లో పోతూ ఉంటే గమనించినాడు. ఏమి స్వామి ఈ టైంలో ఇంత ఒంటరిగా వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఏమి చూస్తాం, ఫాలో చేస్తామని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు రాజరాజేశ్వరి గుడి ఉంది మున్సిపల్ హై స్కూల్ దగ్గర. అక్కడంతా ఇది కంప చెట్లు పొదలు, అక్కడ పోయి ఆ పొదల్లో పొదలే పోయినాడు. ఇన్స్పెక్టర్ దూరంగా ఉండి చూస్తే అక్కడ వచ్చేసేసిందే కాళ్ళు పక్కన, చేతుల పక్కన, శిరస్సు పక్కన, మొండెమ పక్కన అట్లా ఆ విధంగా
ఇది కండయోగం చేస్తున్నాడు. అది చూసి భయపడి ఆయన వచ్చేసేసి మళ్ళీ అది కూడా ఆయన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాడు. ఇంకా గొప్ప మహిమ ఏంటంటే పక్కనే బొగ్గంక, ఆ బొగ్గకులు వచ్చేసేసి ఎప్పుడు మురిగేరిపోతుంటుంది. ఇప్పుడు ఎట్లా ఉందో అది కూడా అట్లే ఉంటుంది. అయితే ఆయన వచ్చేసేసిందే వారానికి 10 రోజుల స్నానానికి పోయి బొగ్గంకులో పోయి ఆయన బొగ్గంకులో స్నానం చేస్తే ఆయన బట్టలు నల్లగా ఉండే బట్టలు కూడా తెల్లగా అయ్యేది. అది ఒకటి. రెండో, స్వామి ఎంత కాలమైనా సరే గడ్డం తీసుకోకుండా ఉన్నా కూడాను గడ్డం ఇంత ఉంటుంది కానీ పెరిగేది కాదు. ఇవన్నీ స్వామి మహిమలు. తర్వాత స్వామికి వచ్చేసేసి నమ్ముకున్న వాళ్లకు చాలామందికి చాలా మేలు జరిగింది. దానివల్ల వచ్చేసి స్వామి మీద చాలామందికి నమ్మకము, విశ్వాసము. ఆ నమ్మకము, విశ్వాసంతోనే నేను ఈ గుడికి వచ్చేసి 23 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను గుడి ప్రెసిడెంట్ అయిన తర్వాతనే మేము ఇంకొక వచ్చేసేసింది ఇప్పుడు ఫంక్షన్ హాల్ అవన్నీ కట్టి చేసిండేది. అయితే మేము ఎవరిని చందాలు కూడా అడిగేవాళ్ళం కాదు. వాళ్ళకు వచ్చేసేసింది స్వామికి వచ్చి స్వామిని మొక్కుకొని మేలు జరిగిన వాళ్ళు వాళ్ళే వచ్చి వాళ్ళే విరాళాలు ఇచ్చి ఆ విధంగా సహకరించేవాళ్ళు. కొంచెం అతను వచ్చేసేసింది నంద్యాల అతను రామాంజన్ రెడ్డి అని చెప్పేసి అని ఆయన కాంటాక్ట్ చేస్తాను. బిల్స్ రాక చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండి బస్టాండ్లో దిగి ఇక్కడికి వచ్చి స్వామిని అడ్డం పెట్టుకొని ఇక్కడ కూర్చొని స్వామిని మొక్కుకొని స్వామి నేను కష్టాల్లో ఉన్నాను, సూసైడ్ చేసుకుంటాను. అయితే నాకు పిల్లలు రావడం లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు వచ్చేసేసింది నాకు ఏదైనా మంచి జరిగితే కన్నా మీకు వచ్చేసేసింది మంచి చేస్తాను, విరాళం ఇస్తాను స్వామి అని చెప్పినేసి మొక్కుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత 3 నెలలకి అన్ని బిల్లులు వచ్చేసినాయి. ఆర్థికంగా మంచి బాగా ఫ్రీ అయిపోయినాడు. తర్వాత వచ్చేసేసిందే మళ్ళీ ఆయనంతగా ఆయన వచ్చి నాకు ఫోన్ చేశాడు. సార్ ప్రెసిడెంట్ సార్ అంటే అవునని చెప్పారంటే సార్ మీతో మాట్లాడాలి, గుడి దగ్గరికి వస్తారా ఇంటి దగ్గర రమ్మంటారంటే లేదు గుడి దగ్గరికి వస్తానన్నాను. గుడి దగ్గరికి వచ్చాక అప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. సార్ నాకు విధంగా జరిగింది, నేను స్వామికి వచ్చేసేసింది 2 లక్షల రూపాయలు విరాళం ఇవ్వాలనుకుంటున్నాను, దానికి దేనికి ఇవ్వమంటే దానికి ఇస్తాను సార్ అనేసి. అప్పుడు మీరు 2 లక్షల రూపాయలు ఇవ్వండి, ఇలా ఎక్కువ తక్కువ లేదని మేము పెట్టుకుంటాము. ఈ గుడికి వచ్చేసేసిన వాల్స్ గ్రానైట్ వేయించాలనుకున్నాను, మీరు ఇచ్చే అమౌంట్ ఏమైనా తక్కువ వస్తే మేము మా గుడి తరఫున వేసుకొని ఇప్పిస్తామని చెప్పాను. మళ్ళీ ఆయన 2 lakhs ఇచ్చాడు. 2 lakhs ఇస్తే మళ్ళీ తక్కువ వస్తే మేము వేసుకుంటే మళ్ళీ వచ్చి 50,000 ఇచ్చాడు. ఇట్లా ఈ విధంగా చాలామంది భక్తులు మేము ఇట్లా ఆఫీస్లో కూర్చోబెట్టి ఒకసారి మన ఇక్కడ ఇది కాకుండా గుంటూరు నుంచి వచ్చారు, ఒకసారి రాజమండ్రి నుంచి వచ్చారు. గుంటూరు నుంచి వచ్చి వాళ్ళు నెల్లూరు పోయేసేసి నెల్లూరు ఆయన ఉన్నాడు కదా స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయేసేసి ఆ నుంచి ఇక్కడికి వచ్చారు. రాత్రి వచ్చేసేస్తే 9 o'clock అవుతుంది. మేము ఆఫీస్లో 10 మంది కూర్చోనంటే వచ్చి తర్వాత సార్ మాకు అవధూత స్వామి గురించి విన్నాము, స్వామి చరిత్ర చాలా గొప్పగా ఉంది, స్వామిని దర్శనం చేసుకొని వచ్చినాము, మేము ఇప్పుడు 9 o'clock అయింది, మేము ఉంటుందో గుడి అని చెప్పి అనుమానంగా వచ్చినాము. అయితే గుడి ఉంది, స్వామిని దర్శనం చేసుకున్నాము. ఈ గుడికి మళ్ళీ వచ్చేసి నీలకంఠపేట పోయి అక్కడ స్వామిని దర్శనం చేసుకోవాలా అని చెప్పనేసి అప్పుడు వచ్చేసేస్తే కొంత స్వామి విరాళం ఇచ్చి వెళ్ళారు. ఇట్లా సంఘటనలు వేరే జడ్జి ఉన్నాడు ఆయన మళ్ళీ వచ్చేసిన డిస్ట్రిక్ట్ జడ్జి అయినాడు. ఆయన ఇక్కడ కడపల జడ్జిగా పనిచేసినప్పుడు ఆయన వచ్చిపోతూ ఉండి మళ్ళీ డిస్ట్రిక్ట్ జడ్జి అయిన తర్వాత గుంటూరులో డిస్ట్రిక్ట్ జడ్జి ఉండి ఆయన అదే పనికి వచ్చి ఫోన్ చేశాడు, స్వామిని దర్శించుకోవాలా మీరు రండి సార్, మాకు స్వామి అంటే చాలా నమ్మకం విశ్వాసం అని చెప్పనేసి. ఆ విధంగా ఈరోజు ఇంత గొప్పగా జరుగుతూ ఉన్నది. ఈ ఆరాధనోత్సవం కానీ అన్నదానం కానీ ఈ కార్యక్రమాలు కానీ ఇంత గొప్పగా జరుగుతున్నాయంటే ఈ స్వామి మహిమ, ఎవరి దగ్గర ఎట్లా సేవ చేయించుకోవాలా, ఎవరు అవసరము అని చెప్పనేసి స్వామి ఆయనంతకు ఆయనే రప్పించుకుంటాడు. నాకేంటంటే కొంచెం అనారోగ్య కారణంగా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటే నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఎవరిని యాక్టివ్గా ఉండే పర్సెంట్ పెట్టాలా ఏంటి, ఎవరిని పడితే బాగుంటుంది అసలు. ఆ టైంలో స్వామి రమణాన్ని పంపించినాడు. స్వామి వచ్చేసేసింది రమణాను వేరే వాళ్ళు చెప్తే సార్ రమ్మని చెప్పానంటే సార్ నేను విధంగా ఉంటాను చేస్తాను అన్ని కార్యక్రమాలు ఉంటానంటే రమణాన్ని గురించి నాకు తెలుసు. ఎందుకంటే రమణ అంతకుముందు సుమారు 5-10 సంవత్సరాల నుంచి కూడాను ప్రతి ఆరాధనకు వచ్చి సేవ చేసేవాడు. నాకు ఆ విధంగా ఉంది కాబట్టి ఆయన గురించి ఆయన రమణాన్ని పెట్టాను. రమణ 3 years నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాడు. రమణ కూడా చాలా బాగా చేస్తున్నాడు, చాలా యాక్టివ్గాను. తర్వాత అన్ని కార్యక్రమాలు బాగా విజయవంతంగా అందరికీ వచ్చిన భక్తులు కూడా బాగా ట్రీట్ చేస్తారు, బాగా జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఇదంతా స్వామివారి మహిమ. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం ప్రస్తుతం గౌరవాధ్యక్షుడు.
ఓకే ఓకేనా రైట్ ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవ్యో బృహస్పతే. హలో మీరందరూ లైన్గా నిలబడి ఒకసారి గ్రూప్ తీస్తాం. సైడ్ అండి మనం అట్టాడు ఇలా ముందు స్వామి